దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మే 21. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 9వ వచనము. బెన్యామీను గోత్రము వారు కొందరు యెబూసీయులను యెరూషలేములో ఉండనిచ్చిరి. మొదట వారు దాసులుగానే జీవించిరి. క్రమేణా ఈ కొందరే బలమైన జనాంగమైరి. దావీదు అతనితోనున్న మనుష్యులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఈ యెబూసీయులే వారిని హేళన చేసిరి. దావీదు వచ్చెనని వినినప్పుడు ఎంతో తృణీకారముగా దావీదు ఎవడు, ఒక గ్రుడ్డివాడు వెళ్ళి అతనితో యుద్ధము చేయగలడు అనిరి. యెరూషలేమునందు వారు ఎంత బలముగా స్థిరపడి ఉండిరనగా వారు దైవజనుడైన దావీదును వెక్కిరించి ఎగతాళి చేసిరి. విశ్వాసులుగా నుండి మనము ఎన్నో విధములుగా నష్టపడుట చూచుట ఎంత విచారము. నేను నామకార్థ క్రైస్తవులతో కాదు, తిరిగి జన్మించియున్నామని చెప్పుకుని వారితోనే మాట్లాడుచున్నాను. నిస్సందేహముగా ఒకప్పుడు వీరు గొప్ప సంతోషము, గొప్ప ఆసక్తి, గొప్ప సమాధానము, దేవుని వాక్యము కొరకైన గొప్ప ఆకలిని కలిగి ఉండిరి. ఇప్పుడైతే అంధకారము, అపజయము, ఓర్వలేనితనము, నిష్ఫలితము అట్టి వాటిలో పడి ఉన్నారు. ఏలయనగా ఒక్కడే గాక అనేక మంది యెబూసీలు వారి హృదయములలోనూ కుటుంబములలోనూ ప్రవేశించియున్నారు. యెరూషలేము నుండి యెబూసీలను దావీదు పారద్రోలుట సులభమైన కార్యము కాదు. దేవుడు తన సొంత విధానంలో దావీదును స్థిరపరచవలసి ఉండెను. మొట్టమొదట దాదాపు 8 సంవత్సరాల పాటు దేవుడు దావీదును సౌలు వలననేమి, అబిషాలోము వలననేమి, ఇతరుల వలననేమి బాధకరమైన శ్రమల గుండా వెళ్ళనిచ్చెను. తర్వాత హెబ్రోనుకు తీసుకుని వచ్చెను. అక్కడ 7.5 సంవత్సరములు ఉంచిన తరువాతనే ఆయన దావీదును సియోనుకు తీసుకుని వచ్చెను. అప్పుడే యెబూసీలను దావీదు తరమగలిగెను. అటు తర్వాతనే పరలోక ఏర్పాటు బయలుపరచబడెను. తరువాత దేవాలయము కట్టబడెను. తరువాత దేవాలయము మహిమతో నిండెను.